బ్రేకింగ్ న్యూస్. కామారెడ్డి జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ ఉత్సాహభరితంగా జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఇతర ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ సిఎస్ఐ చర్చ్ నుండి కళాభారతి ఆడిటోరియం వరకు నిర్వహించబడింది. ర్యాలీలో పాల్గొన్న వారు డ్రగ్స్, గుట్కా, మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరోధించాలి అనే నినాదాలు చేశారు. ప్లాకార్డులతో నినాదాలు చేస్తూ యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. డ్రగ్స్ వాడకం ఇతరులను వాడనీయకూడదని సమాచారం ఉంటే 1908 నంబర్కు తెలియజేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ సూచించారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహంగా, అవగాహనతో సాగింది. కామారెడ్డి జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీకి ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది పెద్ద సంఖ్యలో స్పందించారు. ర్యాలీలో సిఎస్ఐ చర్చి నుండి కళాభారతి ఆడిటోరియం వరకు నినాదాలు చేస్తూ ప్లాకార్డులతో డ్రగ్స్, గుట్కా, మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరోధించాలని సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత చెడు అలవాట్ల పట్ల అవగాహన పెరిగింది. డ్రగ్స్, గుట్కా, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై స్పష్టమైన అవగాహన కలిగింది. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలని, కుటుంబాన్ని, తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని ప్రోత్సహించబడింది. ర్యాలీలో చురుగ్గా పాల్గొనడం ద్వారా సామాజిక బాధ్యత పెరిగింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం పెరిగింది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు యువతలో సామాజిక బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. యువత తమ ప్రవర్తన, ఆలోచనలు మార్పు తెచ్చుకొని సమాజానికి ఉపయోగపడే మార్గాల్లో ముందుకు సాగుతున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమాల ద్వారా యువతలో సేవాభావం, బాధ్యత గల పౌరులుగా ఎదగాలనే స్ఫూర్తి పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. इनका जिनका